హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2023కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ డేట్స్తో పాటు కంప్లీట్ ఎలిజిబిలిటీ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ ది తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 TS TET 2023 టు బి కండక్టెడ్ ఇన్ ది స్టేట్ ఆన్ ఫ్రైడే 15/9/2023 అని చెప్పేసి ఇచ్చారండి. సో మనకి సెప్టెంబర్ 15న మనకి టెట్ 2023కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్టేట్ వైడ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫ్రమ్ ది వెబ్సైట్ tstet.cgg.gov.in ఫ్రమ్ 1/8/2023 ఆన్వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆ బులెటిన్ పీడిఎఫ్ని మీరు tstet.cgg.gov.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఈ రోజు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఈ నెల 2వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యన అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి మనకి వచ్చే నెలలో సెప్టెంబర్ 15న ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మనకి ఇంకా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 2022వే ఉన్నాయండి. సో ప్రస్తుతానికి మనకి ఇంకా 2023ది ఇంకా అప్డేట్ చేయలేదు. ఈవినింగ్ లోపు మనకి అప్డేట్ అయితే చేస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎటువంటి చేంజ్ ఉండదు, సిలబస్లో కూడా ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో మనం ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ప్రీవియస్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఎలిజిబిలిటీ, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో మనకి తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి ఉంటాయి కదా. సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మీరు అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ ముందుగా మనకి పేపర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి. సో ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి. అలాగే SC ST డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అండ్ BC క్యాండిడేట్స్ అయితే 45% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ మీకు అని చెప్పేసి మరొక క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే DED కానీ, అలాగే 4 years బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BLED అనేటువంటి క్వాలిఫికేషన్ కానీ, లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ, వీటిల్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు పైన మెన్షన్ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో 45% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. SC ST BC అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 40% ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, లేదా 4 years బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, లేదా DLED ఆర్ DED కోర్స్ ప్రయర్ టు ఇష్యూ ఆఫ్ దీస్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్ కానీ మీరు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ 2 క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని మరొక క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. Graduation with at least 50% of marks. However, in case of SC ST BC or physically handicapped, the minimum marks shall be 45% and pass in Bachelor of Education BED or Bachelor of Education Special Education అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు BED కలిగి ఉన్నా కూడా, లేదా BEDలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పేపర్ 1కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే BA, BSc, BCom ఈ పర్టికులర్ డిగ్రీస్లో అట్లీస్ట్
50% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 45% ఉన్నా అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కానీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా బీఏ బీఎస్సీ బీకామ్ విత్ 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్న, దీనితో పాటు బీఈడీ కోర్స్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఇక్కడ కోర్స్ ప్రయర్ టు ఇష్యూ ఆఫ్ దీస్ గైడ్లైన్స్ అని చెప్పేసి మరొక క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 4 years బీఏ ఈడీ ఆర్ బీఎస్సీ ఈడీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్. ఇక్కడ మనకి డిగ్రీతో పాటు కంబైన్డ్గా ఈ పర్టికులర్ బీఈడీ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పర్టికులర్ డిగ్రీ లేదా పీజీ కలిగి ఉండి దీనితో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదా బీఈడీ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ది మెథడాలజీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ బీటెక్ విత్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు అండ్ దీనితో పాటు బీఈడీ ఆర్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి మీకు అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఈ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇంకా టీఎస్ టెట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టీఎస్ టెట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపర్ 1 వచ్చేసి టోటల్గా 150 MCQs అయితే అడుగుతారండి. 2 hours 30 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి 30 MCQs 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్వేజ్ 1 నుంచి 30 MCQs 30 మార్క్స్కి ఇస్తారు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 MCQs 30 మార్క్స్కి ఇస్తారు. మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 MCQs 30 మార్క్స్కి ఇస్తారు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి 30 MCQs 30 మార్క్స్కి అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. టోటల్ 150 MCQs 150 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇంకా పేపర్ 2 వచ్చేసి ఇది మనకి 150 మార్క్స్కి ఉంటుంది. 2 hours 30 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆల్ కంపల్సరీ అని చెప్పేసి ఇచ్చారు. కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి 30 questions 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 1 30 questions 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 questions 30 మార్క్స్కి. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి, అలాగే ఫర్ సోషల్ స్టడీస్ టీచర్ సోషల్ స్టడీస్కి సంబంధించి, ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ 4A ఆర్ 4B అని చెప్పేసి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి 60 questions 60 మార్క్స్కి ఇస్తారు. 150 questions 150 మార్క్స్కి అయితే మనకి పేపర్ 2 నుంచి రావడం జరుగుతుంది. ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్కి 60% అండ్ అబోవ్, బీసీస్కి 50% అండ్ అబోవ్, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 40% అండ్ అబోవ్ మార్క్స్ అయితే రావాలి. ఇంకా టెట్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి లైఫ్ టైం అయితే ఇచ్చారండి. సో దీనికి సంబంధించి మీరు ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయితే చాలు, ఆ క్వాలిఫికేషన్ అనేది మీకు లైఫ్ టైం అనేది ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ అయితే రాసుకోవచ్చు. సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.